జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 134వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే చతుర్థోధ్యాయ శ్రీరామచరితం. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరుడు పలికిరి. కాశ్యపదుహితా సుమతి విదర్భరాజతనయా కేసినీ చద్వే భార్యే సగరస్య ఆస్నాం. కశ్యప పుత్రిక సుమతి, విదర్భరాజపుత్రిక కేసిని, ఈ ఇద్దరు సగరునికి భార్యలుగా ఉండిరి. తాభ్యాం చాపత్యార్థం ఔర్వః పరమేణ సమాధినా ఆరాధితో వరమదాత్. ఆ ఇద్దరు భార్యలు సంతానము కొరకు ఔర్వ మహర్షిని పరమ సమాధితో ఆరాధించగా అతను వరమిచ్చను. ఏకా వంశకరమేకం పుత్రం అపరా షష్ఠిం పుత్రసహస్రాణి జనయిష్యతి యస్యాదభిమతం తదస్తదిచ్చయా గృహ్యతాం ఇత్యాకర్ణ్యకేసిన్యేకం వరయామాస. మీ ఇద్దరిలో ఒకరు వంశకరుడైన ఒక పుత్రుని, ఇంకొకరు 60,000 మంది పుత్రులను కనెదరు. ఎవరికి ఏది అభిమతమో దానినే స్వీకరించుడు అనగా కేసిని ఒక పుత్రుని వరించెను. సుమతి పుత్ర సహస్రాణి షష్ఠిం వవ్రే. ఇక సుమతి 60,000 మంది పుత్రులను కోరుకొనెను. తదేత్యుక్తే అల్పైరహోభిః కేసిని పుత్రమేకమసమంజస నామానం వంశకరం అసూత. ఋషి అలాగే అనగా కొద్ది రోజుల్లోనే కేసిని వంశకరుడైన ఒక పుత్రుని, అసమంజసుడు అను వానిని కనెను. కాశ్యపతనయాయాస్తు సుమత్యాః షష్ఠిః పుత్ర సహస్రాణ్యభవన్. ఇంకను కాశ్యపతనయ సుమతి 60,000 మంది పుత్రులను కనెను. అసమంజసాత్ అంశుమాన్నామ కుమారో జంగ్యే. ఆ అసమంజసుని నుండి అంశుమతుడను కుమారుడు కలిగెను. సత్వసమంజసో బాలో బాల్యాదేవా అసద్వృత్తో భూత్. ఆ అసమంజసుడు బాలుడు బాల్యము నుండే దుష్ట ప్రవృత్తి కలవాడుగా నుండెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య స ఇతి అసద్వృత్తః దురాచారః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం స అని. అసద్వృత్తః అనగా దురాచారుడు. పితా చాస్య అచింతయత్ అయం అతీత బాల్యః సుబుద్ధిమాన్ భవిష్యతీతి. ఇతను బాల్యము దాటగానే మతిమంతుడవుతాడని అతని తండ్రి ఆలోచించను. అధ తత్రాపి వయస్యతీతే అసచ్చరితమే వైనం పితా తత్యాజ. తర్వాత బాల్యము దాటినా దురాచారపరునిగా ఉండుట చూచి తండ్రి అతనిని వదిలిపెట్టెను. తాన్యపి షష్ఠిః పుత్ర సహస్రాణి అసమంజసచరితమేవానుచక్రుః. ఆ 60,000 మంది పుత్రులు కూడా అసమంజసుని నడవడినే అనుసరించరి. తతశ్చ అసమంజసాచరితానుసారిభిః సాగరైః పద్వస్త యజ్ఞాది సన్మార్గే జగతి దేవాః సకల విద్యామయం అసంస్పృష్ట మశేషదోషైః భగవతః పురుషోత్తమస్య అంశభూతం కపిలం ప్రణమ్య తదర్థమూచుః. అప్పుడు అసమంజస చరితమును అనుసరించు సగరపుత్రులు యజ్ఞాది సన్మార్గములను ధ్వంసము చేయగా ఆ జగత్తును చూచి దేవతలు సకల విద్యాస్వరూపుడు, సకల దోషములు అంటనివాడు, పురుషోత్తమాంశభూతుడైన కపిల భగవానుడికి ప్రణమిల్లి ఆ విషయమును చెప్పిరి. భగవన్ ఏభిః సగరతనయైః అసమంజస చరితమనుగమ్యతే. భగవానుడా, ఈ సగరపుత్రులు అసమంజస చరితమునే అనుసరించుచున్నారు. కథమేభిరా సద్వృత్తమనుసరద్భిః జగద్భవిష్యతీతి. ఇట్లు వీరు అసద్వృతమును అనుసరించుటుంటే ఈ జగమెట్లు ఉండును అని. అత్యార్త జగత్పరిత్రాణాయ చ భగవతోత్ర శరీరగ్రహణమిత్యాకర్ణ్య భగవాన్ అల్పేరేవాహోభిః వినంక్ష్యంతీత్యుక్తవాన్. తమరు ఈ శరీరమును స్వీకరించినది ఆ జగత్తును రక్షించడానికే కదా అన్న మాటను విని కపిల భగవానుడు వారి కొద్ది రోజుల్లోనే నశించెదరు అని పలికెను. అత్రాంతరే చ సగరో అశ్వమేధమారభత. ఇంతలో సగర చక్రవర్తి అశ్వమేధ యాగమును ఆరంభించెను. తత్ర చ పుత్రై రధిష్ఠి తమస్యాస్వం కోప్యపహృత్య భువో బిలం ప్రవివేశ. ఆ యాగాశ్వమునకు రక్షణగా సగరపుత్రులుండిరి. ఆ అశ్వమును ఎవరో అపహరించి భూబిలమున ప్రవేశించెను. తతశ్చ తత్తనయా
అశ్వకురాగతి నిర్బంధేన వసుధాతలం ఏకైకం యోజనమవనేశ్చ నిచక్నుః. అంతటా ఆ సగరుని తనయులు గుర్రము గిట్టల గుర్తులను బట్టి భూమిని ఒక్కొక్క యోజనము తవ్విరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తతశ్చేతి అవనేర్యోజనమవ నిమారభ్యాదస్తాద్యోజనం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. తతశ్చాని అవన్యేరోజనం అనగా భూమిని ఆరంభించి క్రిందకు ఒక్కొక్క యోజనము అని అన్వయము. పాతాళే చాశ్వం పరిభ్రమంతం అవనీపతితనయా తే తదృశుః. ఆ రాజపుత్రులు పాతాళమున అశ్వము తిరుగుచుండుటను చూచిరి. నాతి దూరావస్థితాం చ భగవంతం అపఘనే శరత్కాలే అర్కమివ తేజోభిరణవరత మూర్ధ్వమదశ్చాశేష దిశస్య ఉద్భాసయామానం కపిలర్షిమపశ్యన్. ఆ అశ్వమునకు దగ్గరలోన శరత్కాలమున మబ్బులు తొలగిన సూర్యుని వలె తన తేజస్సులతో నిరంతరము పైన క్రింద అన్ని దిక్కులను ప్రకాశింపజేయుచున్న కపిల మహర్షిని చూచిరి. తతస్య భుజ్యతాయుధాః దురాత్మానో హయవహర్త యమస్మదపకారీ విఘ్నకర్త హన్యతామిత్యవోచన్ అభ్యధావంశ్చ. అంతటా ఆ సగరపుత్రులు ఆయుధములను ధరించి దుర్మార్గులు ఇతను మన హయమును హరించినాడు, మనకు అపకారము చేసినవాడు, యజ్ఞమునకు విఘ్నమును చేసినవాడు, చంపండి చంపండి అని పలికిరి. అతనిపైకి ఉరికిరి. తతస్తేనాపి భగవతా కించిదీశాత్ పరివర్తనలోచనేనావలోకితాః స్వశరీర సముత్తేనాగ్నినా దహ్యమానాః వినేజుః. అంతటా కపిల భగవానుడు కొద్ది కొద్దిగా తిప్పిన కన్నులతో చూడబడినవాడై తమ శరీరము నుండి వెలువడిన అగ్నితో దహించబడుచు నశించిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తత ఇతి కించిదితి అనాదరాదవలోకిత. తత విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. తత అని కించిత్ అనగా అనాదరముగా చూడబడిన వారై. సగరోప్యవగమ్య అస్మానుసారి తత్పుత్రబలమశేషం పరమర్షిణా కపిలేన తేజసా దగ్ధం తతోంశుమంతా మసమంజసపుత్రం ఆహూయ అశ్వాన్వేషణాయ యుయోజ. సగర చక్రవర్తి కూడా అశ్వము వెంట వెళ్ళిన తమ పుత్రులందరూ వారి సైన్యము మొత్తము పరమర్షి అయిన కపిల మహర్షి తన తేజస్సుతో దహించబడినారని తెలిసిన తర్వాత అసమంజసపుత్రుని అంశుమంతుని పిలిచి అశ్వమును వెతుకుటకు నియమించను. సతు సగరతనయా ఘాతక మార్గేణ కపిలముపగమ్య భక్తి నమ్రః తదా తుష్టావా. ఆ అంశుమంతుడు కూడా సగరతనయులు త్రవ్విన మార్గములో కపిల మహర్షిని చేరి భక్తితో నమ్రుడై స్తుతించను. అధైనం భగవానాహ. ఇక ఇతనిని కపిల భగవానుడు పలికెను. గచ్చైనం పితామహాయాశ్వం ప్రాపయవరం వృణీష్వ చ పుత్రపౌత్రాస్తే స్వర్గాద్ గంగాంభువమానయిష్యతీతి. వెళ్ళుము, ఈ అశ్వమును మీ తాతగారికి చేర్చుము, వరము కోరుకొనము. నీ మునిమనవుడు స్వర్గము నుండి గంగను భూలోకానికి తీసుకురాగలడు. ఆదాంశుమానపి స్వర్యాత్యానాం బ్రహ్మదండా హతానాం అస్మత్పితॄణాం స్వర్గాయోగ్యానాం స్వర్గప్రాప్తికరం పరమస్మాకం భగవాన్ ప్రయశ్చత్విత్యాహ. ఇక అంశుమంతుడి కూడా బ్రహ్మదండహతులై మరణించిన మా పితరులకు స్వర్గమునకు యోగ్యులు కాని వారికి స్వర్గప్రాప్తికరమైన వరమును మాకు తాము ఇవ్వండి అని అడిగను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అదేతి బ్రహ్మదండః బ్రాహ్మణశాపః స్వర్యాతానామృతానాం. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. అధాని బ్రహ్మదండము అనగా బ్రాహ్మణ శాపము, స్వర్యాత్తానాం అనగా మరణించిన వారికి. తదా కర్ణ్యతం చాహ భగవాన్ కపిలర్షి ఉక్తమే వై తన్మయా ప్రౌత్రస్తే త్రిదివాద్గంగాం భువమానయిష్యతీతి. అంశుమంతుని మాటలు వినిన కపిలి భగవానుడు అతనితో ఇట్లు పలికెను. నేను నీకు మొదలే చెప్పితిని, నీ మనుమడు స్వర్గము నుండి గంగను భూమిపైకి తీసుకురాగలడు అని. తదంబసా చ సంస్పృష్టే స్వస్తి భస్మసు ఏతే స్వర్గమారోక్ష్యంతి. ఆ గంగాజలము వారి అస్థి భస్మములను స్పృశించబడగానే వారు స్వర్గమును ఆరోహించెదరు. భగవద్విష్ణు పాదాంగుష్టమినిద్గతస్య హి జలస్య ఏతాన్మాహాత్మ్యం. శ్రీ విష్ణు భగవానుని పాదాంగుష్టము నుండి వెడలిన జలమునకు ఈ మహాత్మ్యము కలదు.
సశేషము. జై శ్రీమన్నారాయణ.